హాయ్ రాజు గారు. హలో సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో బెంగళూరు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుష్మా గారు మెయిల్ చేశారు. ఓకే. సో అరటికాయ ఇంకా ఏదైనా ఆకుకూర కాంబినేషన్లో ఏదైనా రెసిపీ ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు. అరటికాయ అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు కదా, చాలా మళ్ళీ తక్కువ దానికి చేస్తున్నది. కూడా ఎక్కువగా అంటే వేపుడులు అవి చేసుకుంటూ ఉంటారు. అంటే వేపుడు అయితే కొంచెం వేయించేస్తే కొద్దిగా కొంచెం జిగురు. క్రంచీగా అలా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. మరి ఆకుకూర కాంబినేషన్లో ఏం చేసుకోవచ్చు అరటికాయతో? కొంచెం డిఫరెంట్గానే చేద్దామండి. బచ్చలి కూర కాంబినేషన్లో చేద్దాం. కొంచెం ఇప్పుడు ఈ పులుపు. సీజన్గా మనకి ఈ సీజన్లో బచ్చలి కూర ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అండ్ కొద్దిగా పులుపు కూడా ఈ అరటి కొంచెం ముక్కలకి. లైట్గా ఉంటుంది పులుపు. Yeah. సో బాగుంటుంది. Okay. సో అరటికాయ బచ్చలి కూర. ఓకే, మరి అరటికాయ బచ్చలి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి బచ్చలి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, తరిగిన బచ్చలి కూర 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను అరటికాయల్ని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టేశానండి. ఓకే. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకుని ఓకే. ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం మసాలా బేస్లో చేస్తున్నారా? కొద్దిగా జనరల్గా ఎందుకంటే అరటికాయ మనం ఎప్పుడు చాలా ప్లెయిన్గా చేసేస్తూ ఉంటారు కదా, అది ఫ్రైస్ కానీ లేకపోతే పులుసులు కానీ. ఎస్ అండి. కొద్దిగా ఈ టేస్ట్లో యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. బాగుంటుంది. కొంచెం అంటే ఆకుకూర కూడా యాడ్ చేస్తున్నాం కదా, సో ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత ఓకే. బచ్చలి కూర అండి. సో ఇది కొద్దిగా మనకు వేగాలి. సో కొంచెం ఈ ఆకంతా బాగా మగ్గిపోతే మనము నెక్స్ట్ది యాడ్ చేసేసుకోవచ్చు కదా. అవును. సరే రాజు గారు, అయితే మీరు కొంచెం దాన్ని వేయించేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కూరగాయలు వడిలిపోయినట్లయితే నీళ్లలో 2 చుక్కల నిమ్మరసం వేసి ఆ కూరగాయల్ని నీళ్లలో ఉంచాలి. ఆ తరువాత కూరగాయలు తీసినట్లయితే అవి ఫ్రెష్గా మారుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ సో ఇదంతా కూడా సాఫ్ట్ అయిపోయింది కదా. ఎస్, సరిపడా ఉప్పు, కారం, ఓకే. కొద్దిగా పసుపు అండి. సో దీంట్లో బచ్చలాకులు ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఆకు మందంగా ఉంటుంది కదా మనకు. అవునవును. సో ఫాస్ట్గానే మనకు ఉడికిపోతుంది. Yeah. బట్ కొంచెం జిగురు ఉంటుంది. కాకపోతే కొంచెం ముందు ఇలా బాగా వేయించేస్తే కాస్త తగ్గుతుందేమో కదా. ఎస్. అంటే ఉల్లిపాయ కూడా ఎలాగో ఉంటుంది కాబట్టి కాకపోతే కొంచెం ఆ ముద్దగా అనేది వస్తుందేమో. మొత్తగా కంపల్సరీ టెక్స్చర్ వస్తుందండి. కొంచెం జిగురు ఉండే ఏ ఆకుకూర తీసుకున్నా మనం, అంటే గోంగూర గోంగూర, తర్వాత చుక్క కూర కానీ ఇలాంటివి ఏది తీసుకున్నా మనకు కొంచెం ముద్దలా వచ్చేస్తుంది. ఓకే. సో టమాటో ముక్కలండి. సో కొంచెం ఈ టమాటో ముక్కలు కొంచెం మనకు మగ్గితే మనకు ఈ అరటికాయ ముక్కలు మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం కదా, సో అవి యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించండి. ఓకే రాజు గారు, చూద్దామా? ఓకే. ఓకేనా? సో టమాటో ముక్కలు కూడా మగ్గిపోయాయి. యా. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న అరటికాయ ముక్కలు, ఓకే. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే.
అయిపోవచ్చింది. సో ఇది బాగా కలిపేసి కొద్దిసేపు అలా మూత పెట్టేసుకుంటే ఈ ముక్కలకు కూడా ఇవి తాలూకు కొంచెం ఫ్లేవర్స్ పెట్టేస్తే మనకు సరిపోతుంది. సో 1 నిమిషం సరిపోతుంది. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకేనండి, రెడీ అయిపోయింది. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, అరటి బచ్చలి కూర రెడీ. ఓకే ఓకే అండి, మరి అరటి బచ్చలి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి బచ్చలి కూర తయారు చేసే విధానం: ముందుగా అరటికాయని తరిగి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన బచ్చలి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి బచ్చలి కూర రెడీ.